హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గైస్, చాలామంది అయితే మన బెనెలని అయితే చాలామంది అడుగుతారు. ఈ వీడియో దేనికి రీజన్ కూడా అదనమాట. సో బెనెలే ఏమైందన్నా, బెనెలే వస్తలేదు, చాలా రోజులైంది, బెనెలే కనిపిస్తలేదు, అమ్మేసిన అది ఇదని అయితే కొంతమంది అడిగారు. బైక్ అయితే ఏం అమ్మలేదు, బైక్ మన దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, మీ ముందు ఉంది బైక్ కూడా. సో బైక్ తీసుకోవడానికి రీజన్ అయితే ఉన్నది, అదేందో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ అయితే ఒకసారి మన బెనెలని చూసుకున్నాం. బైక్ని చూసి కూడా చాలా రోజులు అయింది. అంటే ఆల్మోస్ట్ బయటికి రాకుండా 1.5 మంత్ అవుతుంది. 1.5 మంత్ నుంచి అయితే బైక్ అయితే బయటికి రాలేదు, ఇంకానే ఉంది. చాలామంది ఏమనుకుంటే బైక్ సేల్ చేసిన అనుకో, బైక్ అయితే ఏం సేల్ చేయలేదు, మన దగ్గర ఉంది బైక్ అయితే. సో ఇంకా Z9 వచ్చినప్పటి నుంచి Z9 మీదే మనం బ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి బెనెలి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇంకా అంతే తప్ప ఇంకా దాంట్లో బైక్లో అయితే మనకేం ప్రాబ్లం లేదు, తీయొద్దని కూడా కాదు. సో నాకు రైడ్లో మాత్రము Z9 కంటే బెనెలే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక మీకు తెలిసిన కదా, దీనికి వచ్చి సౌండ్ అండ్ బైక్ వచ్చి హెవీ ఉంటుంది, Z9 కంటే హెవీ ఉంటుంది బైక్. చలో ఒకసారి అయితే మనం బైక్ని వాక్ రౌండ్ లుక్ వేద్దాం. గైస్, ఇది మన బెనెలి చూడండి. ఇప్పుడు బైక్ అయితే మన దగ్గర ఉంది, బైక్ అయితే ఎక్కడైనా సేల్ చేయలేదు, బైక్ వస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా బైక్ని అయితే బయటకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో బైక్ అయితే చాలామంది అయితే నాకైతే కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది అయితే ఫోన్లలో కూడా అడుగుతున్నారు, కొంతమంది ఇంకా మెసేజ్ చేస్తున్నారు, అన్న బెనెలి ఏమైంది, బెనెలి ఏమైంది. సో బెనెలి ఏం కాలేదు గైస్, బెనెలి అయితే ఇక్కడనే ఉన్నది. రైడ్ కూడా నెక్స్ట్ దీంతోనే రైడ్ చేస్తాను. ఇంకొకసారి స్టార్ట్ అయిందంటే దీంతో రైడ్స్ కంటిన్యూస్గా దీంతోనే రైడ్స్ వస్తాయి. అండ్ మధ్య మధ్యలో Z9 కూడా వస్తుంది రైడ్స్కి. సో 2 బండ్లు అయితే రైడ్స్కి అయితే 2 బండ్లు రైడ్స్కి తీస్తాను. సో మనకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ రోజు నేను ఆ బైక్ని అయితే రైడ్ తీసుకొస్తాను. అందులో ఏదైనా రావచ్చు, బెనెలి కానీ లేకపోతే Z9 కానీ. సో బైక్ అయితే ఒకసారి మనకి ఇక్కడ వ్యూ చూసుకోండి, సైడ్ ప్రొఫైల్ చూడండి, మంచి క్రేజీ అంటే క్రేజీ లుక్ ఉంది. అండ్ సైజులో మాత్రం అసలు బీస్ట్ అంటే బీస్ట్ కనిపిస్తుంది. సైజు వచ్చేసి మన పక్కనే Z9 కూడా ఉంది కదా. సో Z9 చూడండి, Z9 వచ్చేసి చిన్నగా ఉంటుంది సైజులో. సో బెనెలి అంత హెవీ అయితే ఉండదు Z9. అండ్ ఫ్రంట్ వ్యూ కూడా చూడండి, బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇది టైర్ రెడిస్టిన్ అనమాట, ఫ్రంట్ రెడిస్టిన్, బ్యాక్ సైడ్ వచ్చేసి మిష్లిన్ టైర్ ఉంది. ఫ్రంట్ లుక్ మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. ఇక్కడ నుంచి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. సో బైక్ అయితే ఇంకా దీంట్లో కొన్ని యాక్సెసరీస్ కూడా అయితే నేను లోడ్ చేసిన. దాంట్లో ఇది ఒకటి ట్యాంక్ ప్యాడ్, ట్యాంక్ ప్యాడ్లో దీనికి ఇక్కడ సైడ్లో కూడా ఉంది. ఇది కార్బన్ ఫైబర్, అంటే ఇక్కడ రాలేదు మనకి, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చింది. ఇది కార్బన్ ఫైబర్, ఇది ఈ పార్ట్ వచ్చేసి. అండ్ ఇట్లనే మనకి సేమ్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఉంది చూడండి, ఇది కార్బన్ ఫైబర్ది. అండ్ ఇంకా ఈ ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇవి ఇక్కడ కూడా ఉండే, ఇక్కడ ఉండే. మీరు నా పాత వీడియోలో అలా చూస్తే కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ రిమూవ్ చేసిన, కొంచెం ఇక్కడ గమ్ సరిగా అంటుకోలేదు దానికి, అందుకని రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మనది సౌండ్ అనమాట. సో బెనెలి సౌండ్ నేనైతే చాలా రోజులు అయింది, నాకు 1 మంత్ నుంచి అయితే అసలు దీని సౌండ్ ఎట్లుందో కూడా మర్చిపోయినాను అట్లా. ఎందుకంటే ఎవ్రీ టైం మనం Z9 తీస్తాం కాబట్టి Z9 సౌండ్ విని ఇంకా అది దానికి అలవాటు పడిపోయినాం. ఇది బెనెలి సౌండ్ వినకుండా అయితే 1.5 మంత్ నుంచి అయితే దీని సౌండ్ అసలు వినలేదు. 1.5 మంత్ నుంచి స్టార్ట్ కూడా చేయలేదు బండి, నేను అట్లనే పక్కన పెట్టేసిన. అండ్ ఇంకా మీకు చెప్పిన కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మిష్లిన్ అనమాట. మనకి షోరూమ్తో 180 సైజ్ వస్తుంది సెక్షన్, రియర్ సెక్షన్. బట్ నేను రియర్ సెక్షన్ టైర్ వచ్చేసి 190 వేసిన అనమాట. మిష్లిన్ PCT 3 అనమాట ఇది టైర్. బ్రాండ్ న్యూ టైర్స్, బ్యాక్ది కూడా బ్రాండ్ న్యూ, ఫ్రంట్ది కూడా బ్రాండ్ న్యూ టైర్సే. సో ఇంకా ఇది గాయ్స్ బైక్ డీటెయిల్స్ అయితే. సో ఇంకోటి సైజులో కూడా మీకు ఇప్పుడు బెనెలి హ్యూజ్ ఉంటుంది, Z9 స్మాల్ ఉంటుందని చెప్పిన కదా బెనెలి ముందు. సో ఆ సైజ్ కూడా ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ బెనెలి చూడండి, Z9 చూడండి సైజులో ఎంత ఉందో. అండ్ ఎట్ ద సేమ్ టైం బెనెలి చూడండి, బెనెలి చాలా హ్యూజ్గా అనిపిస్తుంది అనమాట. సైజులో హ్యూజ్ ఉంటుంది, అండ్ సౌండ్లో కూడా ఎక్కువ ఉంటుంది, వెయిట్లో కూడా ఎక్కువ ఉంటుంది. తక్కువ ఉండేది దేంట్లో అంటే బెనెలి స్పీడ్లో మాత్రమే తక్కువ ఉంటుంది. బెనెలి స్పీడ్లో వచ్చేసి Z9 ఎక్కువ ఉంటుంది, ఇదేమో అగ్రెసివ్ పవర్ ఉంటుంది స్పీడ్లో. బెనెలి తీసుకున్నట్టయితే లీనియర్ ఉంటుంది అన్నమాట పవర్. లీన్ పవర్ ఉన్న రీజన్ ఏంటంటే దీంట్లో వెయిట్ ఒకటి ఎక్కువ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ పవర్ అనమాట. ఇది వచ్చేసి 85 bhp పవర్ ఉంటుంది. బట్ మనం ఇంకా ఆఫ్టర్ మార్కెట్ ఎయిర్ ఫిల్టర్ కాబట్టి అది 90 వరకు వెళ్ళిపోయింది పవర్. సో లీనియర్ ఉంటుంది, బట్ 240 స్పీడ్కి అయితే టచ్ అయిపోతుంది బెనెలి 600 ఈజీగా.
ఇదైతే ఇంకా జీనన్ అగ్రెసివ్ పవరు అండ్ సీసీ ఎక్కువ. దీని పవర్ వచ్చేసి 125 bhp. ఇది ఇన్లైన్ 4, అది కూడా ఇన్లైన్ 4. బట్ ఇది ఇంకా జీనన్ పవర్ఫుల్ ఇంజన్ కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. దీనికి అయితే పవర్ విషయంలో అయితే అసలు కంపేర్ చేయొద్దు, ఎందుకంటే సీసీ ఎక్కువ కాబట్టి పవర్ bhp కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇది 600 cc కాబట్టి పవర్ తక్కువ ఉంటుంది. 600 cc సెగ్మెంట్లో ఏ బైక్ అయినా ఆల్మోస్ట్ అంతే 85-95 ఉంటుంది. ఇప్పుడు వచ్చిన CBR 650F కూడా 95 ఉంటుంది. సో ఇది ఒకసారి 2 బైక్స్ చూడండి. సో మీకు ఈ 2 బైక్లలో ఏ బైక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు జీనన్ వస్తే జీనన్ కామెంట్ చేయండి, బెనెలీ 600 వస్తే బెనెలీ 600 కామెంట్ చేయండి. దీనికి మన బెనెలీ 600కి వచ్చేసి IXL 55 ఎగ్జాస్ట్ ఉన్నది, అండ్ జీనన్కి వచ్చేసి ఆరో ఎగ్జాస్ట్. సో ఇది నేను బైక్కి తీయకపోవడానికి రీజన్ ఏంటంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా బైక్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, బైక్ అంతా మంచి కండిషన్లో ఉంది. దీనికి ఉన్నదల్లా ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది బ్యాటరీ డెడ్ అయిపోయింది అనమాట. డిస్ప్లే కూడా చూడండి ఆఫ్ అయిపోయి అక్కడనే ఉంది, ఇంకా మళ్ళీ బ్యాక్ కూడా రాలేదు. ఇది RPM ముళ్ళు. సో కీ ఆన్ చేస్తుంది చూడండి, కీ ఆన్ చేసినా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. చూసారా, కీ ఆన్ చేసినాక కూడా మనకి ఏం రెస్పాన్స్ లేదు. ఇది బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోయింది. అంటే డెడ్ కానికి రీజన్ ఏంటంటే, నేను 1 month నుంచి బైక్ని అసలు బయటకు తీసుకురాను కాబట్టి బ్యాటరీ డెడ్ అయిపోయింది 1 month నుంచి తీయకపోయేసరికి. సో మొన్న చెక్ చేయించిన బ్యాటరీ డెడ్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు దీనికి బ్యాటరీ రీప్లేస్ చేసేసి బైక్ని బయటకు తీయడం అంతే, ఇంకా అదొకటే తప్ప ఇంకా వేరే ప్రాబ్లం లేదు. సో మనం కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేయనాక బైక్ మాత్రం బయటకు వస్తుంది. సో నో ప్రాబ్లం అనమాట. అంతే బయటికి దానివల్ల అంటే నేను ఇంకా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల 1 month నెగ్లెక్ట్ చేసిన. సో దానివల్ల బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో మీకు కూడా సూపర్ బైక్స్ ఉంటే మాత్రం బ్యాటరీని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సూపర్ బైక్స్ కొనుక్కొని చాలా వరకు అయితే యూజ్ చేయరు అనమాట. మంత్లీ వన్స్ కూడా యూజ్ చేయరు, జస్ట్ అక్కడ పక్కన పెట్టేసి వదిలేస్తారు. రైడ్ వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పి వదిలేస్తారు. అట్లా వదిలేకుండా ఏం చేయాలంటే, వీక్లీ వన్స్ మనం బైక్ని రైడ్ చేయకపోయినా సరే కానీ వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ 2 times అట్లా బైక్ని మనం స్టార్ట్ చేసి ఒక కోల్డ్ స్టార్ట్లో పెట్టాలన్నమాట. కోల్డ్ స్టార్ట్ పెట్టేసి ఒక 5 minutes ఆన్లో పెట్టేసి, ఇంజన్ ఆన్లో పెట్టేసి, ఆఫ్టర్ 5 minutesకి మళ్ళీ ఇగ్నిషన్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అనమాట, డిశ్చార్జ్ కాదు. బైక్ రీఛార్జ్ అయిపోయి, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంజన్ ఆయిల్స్ కూడా బాడీ మొత్తం ఇంజన్లో మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి బేరింగ్స్, క్లచ్ ప్లేట్స్ ఇవన్నీ లూబ్రికేట్ అయిపోతాయి అన్నమాట. లోపల ఉన్న మూమెంట్ పార్ట్స్ ఏవేవి అవుతుంటాయి, ఆ మూమెంట్ పార్ట్స్ అన్నీ బేరింగ్స్ కానీ, క్యామ్ చైన్ కానీ, క్లచ్ ప్లేట్స్ కానీ, గేర్స్ కానీ, సో ఇవన్నిటికీ ఆయిల్ సర్క్యులేషన్ జరిగి ఇంజన్లో ప్రతి ఒక్క మూమెంట్ పార్ట్ అన్నీ ఫ్రీ అవుతాయి అనమాట, రష్ రాకుండా. సో అట్లా ఉంటుంది. నేనేంటంటే 1 month నుంచి బైక్ తీయలేదు కాబట్టి స్టార్ట్ చేయలేదు. యాక్చువల్లీ స్టార్ట్ చేద్దామని అనుకున్నా, బట్ ఇంకా నాకు టైం దొరకలేదు. రైడ్కి పోయి వచ్చేసి ఇంట్లో ఇంకా ఈ జీనన్ ఇంట్లో పెట్టేసి, సో ఇంకా దీని అయితే పట్టించుకోలేదు 1 month. దానివల్ల బ్యాటరీ డెడ్ అయిపోయింది. మీరు కూడా అట్లాంటి మిస్టేక్ చేయకండి. సూపర్ బైక్స్ వాడకుండా ఉంటే మాత్రం వీక్లీ వన్స్ లేకపోతే వీక్లీ 2 times కానీ స్టార్ట్ చేయండి. నాట్ ఓన్లీ సూపర్ బైక్స్, ఎనీ బైక్. మనం ఏదైనా మన దగ్గర ఇప్పుడు 2 bikes 3 bikes ఉంటే బైక్ వాడకుండా పక్కకు పెడితే మాత్రం దాన్ని వీక్లీ 2 లేకపోతే వీక్లీ వన్స్ అట్లా స్టార్ట్ చేసి కోల్డ్ స్టార్ట్లో ఒక 5 minutes పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. సో బ్యాటరీ డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది. చలో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో నేను చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు మనకి టీ హబ్లో వచ్చేసి అక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంది. అక్కడ సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ కూడా వచ్చినాయి. బట్ నేను కూడా పోయినా, బట్ నేను అక్కడ కంటెంట్ అయితే ఏం చేయలేదు. జస్ట్ అక్కడ ఈవెంట్ ఎట్లా జరుగుతుందని చెప్పి పోయి చూసేసి వచ్చిన. బట్ ఇప్పుడు పోవాల్సి ఉంది, పోదామా వద్దన్న అని ఆలోచిస్తున్నా. సో పోతే మాత్రం అక్కడ నుంచి కూడా మీకు కంటెంట్ చేస్తాను. అక్కడ ఓజీ కార్ కూడా వచ్చింది, పోయి చూసిన నేను. సో ఓజీ మూవీలో ఉన్న కార్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని ల్యాంబోర్గిని అండ్ వింటేజ్ కార్, ఇంకా కొన్ని మన గ్రూప్ నుంచి కొన్ని సూపర్ బైక్స్ వచ్చినాయి. 10R అండ్ అప్రిలియా RS 660, ట్రియం స్ట్రీట్ ట్రిబుల్, Z9. సో ఇట్లాంటి ఇంకా కొన్ని బైక్స్ వచ్చినాయి. BMW S1000RR. సో ఈ బైక్స్ అన్నీ అయితే వచ్చినాయి. ఇంకా నాకు టైం దొరికితే ఇంకా ఈవినింగ్ వరకు నడుస్తుంది ఈవెంట్. అది ఈవినింగ్ 5 o'clock వరకు ఉంది. నాకు వీలైతే నేను అక్కడ కూడా పోయేసి అక్కడ కూడా ఒక కంటెంట్ చేస్తాను. చలో గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.